నిత్య నిజాలు చెప్పే బిఎన్బికి స్వాగతం. మీరు ఒక్క క్షణం చెవులు నెక్కబెట్టుకొని ఆలోచించండి. ఇప్పుడు భారతదేశం అత్యంత ధనికులు ఉన్న జాబితాలో 3వ స్థానానికి మారిపోయింది. దేశాలు అయితే టాప్ 10 దేశాలు ఏంటంటే ఒకప్పుడు చైనా, యుఎస్ఏ, ఇండియా, యూకే, జర్మనీ, స్విట్జర్లాండ్, రష్యా ఇలా ఉండేవి. ఇండియా 3వ స్థానానికి చేరిపోయింది. 3వ నగరాల్లో చూస్తే యుఎస్ఏలో న్యూయార్క్ ప్రథమ నగరం. అక్కడ ఉన్న ధనికులు ఎక్కడా లేరు. ప్రథమ స్థానం 10 మందిలో టాప్ 800 మంది అక్కడే ఉన్నారు ధనికులు మొత్తం. ఇకపోతే రెండోది లండన్. ఇక్కడ కూడా సుమారు 816 మంది ఉన్నారు టాప్ కోటీశ్వర్లు. అంటే వీళ్ళు మించిన కోటీశ్వర్లు ఇంకెవరు లేరన్నమాట. అలాంటి వాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు అదే జాబితాలోకి ఇండియా 3వ స్థానానికి వచ్చింది. టాప్ ఇండియాలో ముంబై, ఒకప్పుడు బాంబే, ఇప్పుడు ముంబై నగరాల్లో ప్రథమ నగరాల్లో చూస్తే ఇండియాలో top 10 cities on the world which is having more financially standard. అంటే మొత్తం దేశం ప్రపంచం మొత్తంలో అత్యధిక ధనికమైన నగరాలు ఏమంటే దాంట్లో 3వ నగరం ముంబై. 9వ ప్లేస్ ఢిల్లీ ఉంది. చైనా బ్రిజింగ్ 8వ ప్లేస్కి వెళ్ళింది. ఒకప్పుడు చైనాలో బ్రిజింగ్ క్యాపిటల్ ఆఫ్ చైనా, అది ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. అలాంటిది ఈవేళ అది వచ్చేటప్పటికి 8వ ప్లేస్కి వచ్చేసింది. మీరు గమనించారా చైనా ఎంత వెనకబడిందో? అందుకనే చైనా వాళ్ళు ఈవేళ మేము పుతిన్ కాదు, చిన్చాంగ్ ఉన్నాడు కదా మన చైనా ప్రధాని అధ్యక్షుడు, ఆయన ఏమంటున్నాడు? అయ్యా ధర్మం చేయండి, మాకు గతి లేదు, మాకు ఇది లేదు అంటున్నాడు. ఒక పక్క మాకు ఆర్థికంగా ఇది లేదు అంటున్నాడు. రెండవ పక్క పాకిస్తాన్ని లే 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 అని కూర్చున్న దాన్ని, పడుకున్న దాన్ని లేపి మనం ఎందుకు యుద్ధానికి తయారు చేస్తున్నాడు. ఆ పోర్టు పాకిస్తాన్ లో ఒక పోర్టుని పెట్టాడు. ఆ పోర్టుని పాకిస్తాన్ ఆక్రమిత వాళ్ళు వచ్చి అదే మన కజకిస్తాన్ వాళ్ళందరూ కలిసి వాళ్ళు 8 మంది వెళ్ళి పాకిస్తాన్ పోర్టు మీద పడ్డారు. పడితే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు తక్కువ తిన్నారని. అయితే వీళ్ళు పాకిస్తాన్ రెడీగా లేదు. చైనా ప్రాపర్టీని కాపాడాల్సిన బాధ్యత పాకిస్తాన్కు ఉంది. పాకిస్తాన్ పెట్టుబడి పెట్టడానికి కోసం చైనా వచ్చింది కాబట్టి ఆ పోర్టును కాపాడడానికి వీళ్ళు 8 మందిని చంపేశారు. కానీ వాళ్ళందరూ కూడా ఒక సైన్యం కింద మరో పాక్కులాగా పాకిస్తాన్ ఇంతవరకు మిలిటరీ ఉండేది, ఆ శత్రువులు ఉండేవారు. శత్రువులు అంటే మన తీవ్రవాదులు ఉండేవారు. ఆ తీవ్రవాదులు మిలిటరీ సపోర్ట్ చేసేది. అంతకంటే ఎక్కువ అత్యున్నతమైన సోఫిస్టికేటెడ్ వెరీ లేటెస్ట్ వెపన్స్ తో ఈ 8 మంది వెళ్ళి మొత్తం చాలా మందిని పాకిస్తాన్ సైనికులను చితకబాది కాల్చేశారు. చాలా మందిని, దరిదాపుగా ఒక 50-60 మంది చనిపోవడం కాకుండా, అంతేకాకుండా ఇంకా ఒక 30-40 మంది తీవ్రంగా అంగవైకల్యం పొందారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే చైనా, పాకిస్తాన్ వీళ్ళందరూ కూడా కావాలని చేస్తున్నారు. ఇండియా ఇప్పుడు 3rd ప్లేస్ లో ఉంది. ప్రపంచ ధనికుల సంఘంలో 3rd ప్లేస్కి వచ్చేసింది ఇండియా.
అలాగే మహారాష్ట్రలో ఉన్న ముంబై ఇవాళ 3rd ప్లేస్, ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఢిల్లీ 9th ప్లేస్ లో ఉంది. బ్లీజింగ్, చైనాలో ఉన్న బ్లీజింగ్ 1st ప్లేస్ లో ఉండేదాన్ని తీసుకొచ్చి 8వ ప్లేస్కి వచ్చేసింది. అంటే ఆలోచించండి చైనా ఎంత దిగజారిపోయిందో. కృత్రిమ ఆలోచనలు ఉన్నాడు, ఎవడో బాగుపడ్డు. ఒకరిని చెరుపుదాం అనుకుంటే మనమే చెరిపోదాం. చెడపకరా చెడావని ఒకరిని చెడగొట్టాలంటే మనమే చెడిపోతాం. అందుకని ఒకరిని ఎప్పుడు చెడగొట్టద్దు, మీరు చెడిపోవద్దు. దయచేసి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.